ఇలాగా వచ్చి నెల అయిపోయింది. మా నాన్న అన్నాడు, నువ్వు వచ్చి నెల అయిపోతున్నట్టు చదువు మానేసో ఇటు నువ్వేం చేయాలనుకుంటున్నావు అన్నాడు. బాబు ఇదిగో మీరు ఏం చేయమంటారు చెప్పండి అన్నాను. ఆ షూటింగ్ వస్తుంది లేకపోతే లేదు, మళ్ళీ చదువుకోమన్నాను నన్ను. అప్పటికి మా చెల్లెని 10. ఏంటండి గట్టిగా చెప్పండి రా. మా నాన్న ఏం చేసాడు, తీసుకెళ్ళి 1వ తరగతిలో పెట్టాడు. మా నాన్న అనుకున్నాడు చిన్నపిల్లడు అనుకున్నాడు నన్ను. అలా జాయిన్ చేసి వచ్చేసాడండి. మాస్టరు, బాబు ఏం పేరు నీ పేరు అన్నాడు. నా పేరు శ్రీనివాసరావు అన్నాను. ఏబిసిడీలు వచ్చా అన్నాడు. నిజంగా రావు, నాకు రావు అంటే కొట్టేస్తాడేమో అని వచ్చాను. లేకమన్నాడు. పేడ మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఎందుకు అన్నావు అనుకున్నాను. అప్పుడు నిజంగా రావు నాకు. మా ఇంటి పక్కన ఒక కుర్రోడు ఉండేవాడు. ఆడ అంతమానం బండి, రైలు బండిలాగా ఏబిసిడి అప్పు అనేవాడు. ఇక ఈ మనసులో ఉండిపోయిన ఎప్పుడో ఇక నేను మొదలెట్టేశాను. ఏబిసిడి అప్పు అను. మాస్టరు కండు చూపే తప్ప నోటి మాట లేదు. ఆగిపోయి నాన్న అన్నాడు. అక్కడ దాకా వచ్చాను నేను. కనవ ఎప్పుడు అన్నాను, రేపు చూసుకుందాం అన్నాను. అంటే అప్పట్లో అలాగా ఉండేది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా అన్నప్పుడు ఏమెత్తాలి? ఇందాక నుంచి చూస్తున్నాను మిమ్మల్ని అస్సలా. మొన్న ఒక ఆవిడ హల్లెలూయా అంటూ ఉంటే కోపం వచ్చేసింది ఆవిడకి. ఏం చెప్పలేక, ఏం ఎత్తలేక, ఇంకా అంతమాన హల్లెలూయా తప్ప నీకేమి ప్రసంగం రాదంట. ఆవిడ బాధ ఏంటి చెప్పండి? చేతులు లావు, ఒళ్ళే లావు, బండ, ఏమెత్తలేక ఆవిడ బాధ ఆవిడ, నా బాధ నాది. మీరు ఎత్తండి ఎంత బాధ ఉందో చూస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెరీ గుడ్. నేను చెప్పినప్పుడల్లా ఎత్తాలరా మీరు. అది ఇలాగ చదువుకుంటూ ఉంటే ప్రియులారా, తాడేపల్లిగూడెం తెలుసమ్మా? తాడేపల్లిగూడెంలో మద్దాల రామారావు ఉండేవాడు. మద్దాల రామారావు తెలుసమ్మా? ఆయన తెలీదు. ఆయన గొప్ప డ్రామాటర్. ఆయన మా ఇంటికి వచ్చి మా అమ్మను మా నాన్న అడిగారు, ఏమండి మీ అబ్బాయిని మాకు షూటింగ్లో పంపిస్తారా అని చెప్తే మా అమ్మ మా నాన్న, బాబు వెళ్తావా అన్నారు. వెళ్తానన్నాను. వాళ్ళు ఏం చేశారు, కారు ఎక్కించుకుని విశాఖపట్నం అవతల అరకులోయ వెళ్ళారమ్మా మీరు. వెరీ గుడ్. అక్కడ వాతావరణం మీకు తెలుసు కాబట్టి అక్కడ షూటింగ్. నేను అన్నాను, నాకేమి నేర్పలేదు ఏంటండి, ఇలా అర్ధంతరంగా తీసుకొచ్చేసారు అన్నాను. ఆయన అంటాడు నీకేమి ఉండదు అన్నాడు. ఏమి లేనప్పుడు నేను ఎందుకు వెళ్ళిపోతాను అన్నాను. అంతా స్పీడ్ ఏంటండి బాబా అన్నాడు ఆయన. సినిమా పేరేంటి అన్నాను. కొత్త బాలనాగమ్మ. సినిమా పేరేంటండి అయ్యా? ఏం సినిమా పేరు? మరి నా పాత్ర ఏంటి, మీ పాత్ర అని అడిగాను. ఆయనేమో మాయిలి పగిరంట. ఎవరు? స్లోగా చెప్తుంది, బాగా చెప్పు. వారు నా పాత్ర ఏంటి నేను అడిగితే, నేను కూడా మాయిలి పగిరిని అన్నాను. నువ్వు పగిరి కాదు, నువ్వు పిల్లదయ్యాను అన్నాడు నన్ను. మరి ఏం చేయాలన్నాను. బాబు కరుణామయుడిలాగా స్తోత్రం చెప్పండి గట్టిగా. మా బాబు హుషారుగా లేడేంటో మరి, ప్రార్థనకి అడుగుతాను నేను. స్తోత్రం చెప్పండి. మరి మీరు మాయిలి పగిరు, నేనేం పగిరినంటే నువ్వు పగిరి కాదు పిల్లదయ్యానన్నాడు నన్ను. మరి ఏం చేయాలన్నాను. నువ్వేమి చేయక్కర్లేదు, నేను ఓం బ్రీమంటాను, నువ్వేమో పొగేస్తా ఉండాలన్నాడు. ఏమిలట అడి తిరిగేబెట్టి ఇటు తిరుగు బాబు, గంటకోసారి తిరుగుతుంది బాబా. స్తోత్రం చెప్ప. సర్లేని ఒక ఆయన లోపలికి తీసుకొచ్చాడు, తలుపేసేది ఎందుకే తలుపేసా అన్నాను. వాళ్ళందరూ నీ ఎంక చూస్తారని అన్నాడు. ఇక నాకు రంగు రాస్తున్నాడమ్మా, అసలు ఎరుపు కదా మొహం. ఆ ఎరుపుతో నలుపు బాబు, అది
పట్టుకొచ్చి ఓ రాసేస్తున్నాడు. నల్ల గోవురేసాడు, నల్ల విగి పెట్టాడు. బాబు ఒకసారి అర్థం ఇస్తావా అన్నాను. నేనేమనండి అన్నాడు. ఎందుకేమన్నాను, నేనేసుడే నాకే భయం వేస్తుంది, మరలా మీరు అర్థం చూసి పారిపోతాం అన్నాడు. వదిలే బాబు ఉంచేసుకో నాయన, అర్జెంటుగా బయటికి వెళ్ళాలన్నాను. ఈ తెల్లమన్నాడండి. ఇళ్ళగా డ్రెస్తో బయటికి వెళ్ళిపోతూ ఉంటే బయట 2 కుక్కలు రెడీగా ఉన్నాయి అక్కడ. అయ్యి బాబు ఎందుకు ఎట్టాడు ఎటు పరిగెత్తానమ్మా బాబు, ఎప్పుడు పరిగెత్తలేదు అలా పరిగెత్తి వచ్చేస్తే ఆయన అక్కడే ఉన్నాడు. ఏంటి ఇలా పరిగెత్తుకు వచ్చేస్తున్నావు అన్నాడు. ఏం లేదు, పని అయిపోయింది అన్నాను. సర్లే మంతు తట్టుకోమన్నాడు. ఆ మంతులో నిప్పులున్నాయి. యాపరాడు ఇచ్చాడు, సాంబ్రాడు ఇచ్చాడు. నేనే భయంకరంగా ఉంటే ఉన్న మాట పూర్తి చేయండి అమ్మా. మాయిలిపోయి ఇంకా ట్రైనింగ్ లేదు, ఏమి లేదు. ఏమండి భయం వేస్తుంది అన్నాను. ఏమవుతుందని వేసే అన్నాడు. ఏంటి వేసేది, మీకు వచ్చేసింది అన్నమాట. సర్లే మొదలెట్టాడు. ఓం రీ పడ్డాడు. ఏమి వేయాలి, ఒకే శాతం పెట్టి అయ్యా ముందు చెప్పాలి ఏమని, మీరు పొగేత ఉండగా మీ వెనకాల బాంబు పెడతాము. ఎప్పుడు చెప్పాలండి అమ్మా, ముందు చెప్పాలి. మరి ముందు చెప్తే భయపడుతున్నానేమో అనుకున్నారేమో. ఈలోగా ఎప్పుడు అట్టుకొచ్చేసాడు. ఇంతలా ఉందంట, అది ప్లాస్టిక్ బాంబు అంట. అది పేల్తే పైకి ఎగురుతారంట, మామూలుగా ఎగరంట, పేల్తేనే ఎగురుతారంట. ఆ పేల్చే బాంబు చెప్పలేదు నాకు, చెప్పా పెట్టకుండా పట్టుకొచ్చేసి ఎప్పుడు ఎట్టేసాడు ఇందులో పెట్టేసేటప్పటికి ఆయన ఓం రిమంటున్నాడు. ఓం రమ్మ కూర్చో, దా కూర్చోబెట్టానా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓం రీ పట్టమంటే మనం ఏం చేస్తున్నాం, ఒకే శాతం పెట్టి అది ఎప్పుడు ఎట్టేసాడు డౌన్ పేలిపోయింది అప్పటికి. ఇదిలో పెట్టాడేమో బాంబు, పేలిపోయి బద్దలైపోయి అలా పైకి వెళ్ళిపోతున్నానమ్మా. అబ్బాయి కాపాడరే బాబోయ్. మీరు నవ్వుతున్నారా, చాలా లెక్క పైకి వెళ్ళిపోయాను. నా భయం ఏంటి, పడిపోతాను కిందని. అప్పుడు పోనట్టుకుని మౌత్ తట్టుకుని అంటున్నారు వాళ్ళు, నీకేం భయం లేదు, చుట్టూ వలెట్టేసాం అన్నారు. అంటే కింద పడకుండా ఏం పెట్టారండి. కానీ చాలా ప్రమాదమైంది. అందుకనే యేసయ్య దగ్గరికి వచ్చాను నేను. ఒకవేళ ఆ రోజు నేను వల మీద పడితే చెప్పండి రా, అర్థం చేసుకోండి. మరి నేను ఆ రోజు వల మీద పడితే నేను ఈరోజు వరకు యేసయ్య దగ్గరికి వచ్చేవాడిని కాను. ప్రియులారా, వారు తెలియదు, అక్కడ ఓస్తుందని సంగతి వారికి తెలియదు. తిన్నంగా వచ్చిన వాడిని ఆ ఓసనే పడిపోయాను. ఆ ఓస యువతల నుండి యువతలకు వచ్చేసింది. ప్రియులారా, ఇందాక బ్రదర్ చూపించాను, చూశారండి, బ్రదర్ చూపించాను. ఆ ఓస యువతల నుండి ఎన్ని పోస్తు లోపల నుండి ఇలా బయటకు వచ్చేసిందండి. ప్రియులారా, కేజీహెచ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడా, వైజాగ్, వెంటనే తీసుకెళ్ళిపోయి బొక్కబొరలకు పడుకోబెట్టి ప్రియులారా నన్ను ఆ ఓస మత్తు పెట్టి ఆ ఓస బయటికి లాగేశారండి. లాగేస్తే ఎక్స్రే చేస్తే ఎక్స్రేలో ఏమొచ్చిందంటే ఎన్నుపూస ఇరిగిపోయిందండి. ఎన్నుపూస ఇరిగిపోయింది. డాక్టర్ గారు అన్నారంట, నడవలేడు, కూర్చోలేడు, నిలబడలేడు, బ్రతుకునంత కాలం మంచం మీద ఉంటాడని చెప్పారు. 3 సంవత్సరాలు ఉన్నాను అక్కడ. ఎక్కడ చెప్పండి, హాస్పిటల్లో. 3 నెలలు 3 నెలలు ఉన్నాను అక్కడ. పాస్టర్ గారు వచ్చారు, మా అమ్మకి మా నాన్నకి బాప్తిసం ఇచ్చిన అయ్యగారు వచ్చారు. అయ్యగారు పలకరించారు, బాబు శ్రీను ఎలా ఉందన్నారు. అయ్యా విపరీతమైన పోటు వచ్చేస్తుందండి, తట్టుకోలేకపోతున్నాను అయ్యగారు అన్నాను. అప్పుడు అయ్యగారు అన్నారు, నేను ప్రార్థన చేసి వెళ్తాను, ఈ రాత్రి నిన్ను స్వస్థపరచును గాక, ప్రభు లేవనెత్తును గాక, నడిపించును గాక అని నా ఎన్నిపోస మీద చేసి ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన చేస్తూ ప్రవచనం ఎత్తారు. ఆయన, నా కుమారుడా శ్రీను, ఈ రాత్రి నేను నిన్ను స్వస్థపరచబోతున్నాను, ఇది యెహోవా వాక్కు. హల్లెలూయా.
హల్లెలూయా. మాట ఇచ్చిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మాట తప్పే దేవుడు. దేవుడు రాత్రి అర్ధరాత్రి 2 గంటలకి ప్రియులరా, ఆకాశం ప్రియులరా ఎంత వెలుగో బాబు, చూడలేకపోయాను. ఆ వెలుగు ప్రకాశమైన వెలుగండి బాబు. ఆ వెలుగుల నుండి దేవుని హస్తం దగదగ మెరుచుకుంటూ వచ్చేస్తుందండి. ఆ హస్తము ఎక్కడ పడుతుందో తెలియకుండా అది ఆ దేవుని హస్తం వచ్చి నా ఈపి మీద వేసి 10 నిమిషాలు పెట్టి ఆ 10 నిమిషాలు అయిపోగా మాయమైపోయింది. ఎవరు హస్తం చూశారు ఎప్పుడన్నా? ఆయన హస్తం నేను చూశాను. అయింది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే హస్తం నా మీద పడిందో ఇరిగిపోయిన ఎన్ని పోటు వచ్చేది కదా, ఆ పోటు తగ్గిపోయిందండి. హల్లెలూయా. తగ్గిపోయిన తర్వాత దిగ్గుమ లేచి అమ్మ నాన్న పిలిచి మంచి లెటర్ రమ్మని మంచిలు తాగి మరి టాయిలెట్కి వెళ్తానంటే తెంపు నాన్న వద్దు నేను దిగి వెళ్ళిపోతానని టాయిలెట్కి వెళ్ళిపోయి దిగి వచ్చేసాను. చూస్తున్నారు మా నాన్న మా అమ్మ. స్తోత్రా. హల్లెలూయా. తెల్లారింది, స్నానం చేశాను, టిఫిన్ పెట్టారు. 10 గంటలకి డాక్టర్ గారు వచ్చారు. ఆయన వచ్చేటప్పుడు కుర్చీలో కూర్చున్నాను. బాబు ఈడేంటి ఇలా కూర్చున్నాడు ఏంటి? చాలామంది నడు మీరిపోయిన వాళ్ళు అలా ఉండే వెళ్ళిపోయారు. ఏంటి ఇతను కూర్చున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోతే మా అమ్మని అడిగారంట, ఏమండి మీ బాబు ఏంటి కూర్చున్నాడంటే, రాత్రి పాస్టర్ గారు వచ్చి చెప్పాలి ప్రార్థన చేసిన తర్వాత రాత్రి ప్రభువు మా కుమారుని స్వస్థపరిచాడండి అన్నారు. స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత డాక్టర్ గారు అన్నారు నేను నమ్మను అన్నాడు. మరి మీరు నమ్మాలంటే మీరు ఏం చేస్తారు చేయండి అంటే, మళ్ళీ నేను ఎక్స్రే తీస్తాను అన్నాడు ఆయన. మళ్ళీ ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి పొడుగబెట్టి నర్సులందరూ డాక్టర్లందరూ పిలిపించి ఆ 2వ ఎక్స్రే తీస్తే ఆ ఎక్స్రేలో ఏమొచ్చింది తెలుసా? ఇరిగిపోయి ఎన్ని పోసా అతికిపోయినట్టుందండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి అసాధ్యం అనేది ఏది? సమస్తము. ప్రభువు ఆ డాక్టర్ గారు అన్నారు మీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, ఏమీ లేదు సెట్ అయిపోయింది వెళ్ళిపోమన్నారు. శనివారం రాత్రి ఇంటికి వెళ్ళిపోయాం. తెల్లారితే ఆదివారం అమ్మ నాన్న అన్నారు నువ్వు చెల్లి మందిరానికి వెళ్ళమన్నారు. స్తోత్రం చెప్పండి. ఇద్దరు మందిరానికి వెళ్తారు. 3 సంవత్సరాలు అయింది మందిరానికి వెళ్ళి. పాస్టర్ గారు అన్నారు మీలో ఎవరైనా బాప్తిసాలు తీసుకోవాలనుకుంటే లేచి నిలబడమన్నారు. వెంటనే మా చెల్లి లేచి నిలబడ్డది. దేనికి చెప్పాలి? నేను లేగలేదని మా నాన్న తిడతాడని నేనేం చేశాను? నేను లేచాను. దేనికి? ఇక మేము ఇద్దరు లేచాము. చాలామంది యవనస్తులు చాలామంది లేచారు. మరి ఈరోజు రేపా ఎల్లుండి అన్నారు అయ్యగారు. అందరూ కలిసి అన్నారు ఈరోజు తీసుకుంటాం అన్నారు. అందరూ ప్రార్థన చేసుకుంటూ బయలుదేరాం. డ్రమ్ పట్టుకుని తర్వాత ఏమంటారు అమ్మ ఇట్లా అమ్మా కంజరా, ఇది కంజరి, దేని చూసినా కంజరి అంటారు. మీరు ఏమంటారు ఇట్లని? ఇలకిచ్చకాయలా సార్ లేదోట్లే. ఇలాగా వాయించుకుంటూ డ్రమ్ కొట్టుకుంటూ పాట పాడుకుంటూ వెళ్తున్నాం. దేనికి చెప్పాలి? అలా వెళ్తూ 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 అక్కడ దాకా వచ్చిన ఆవిడ ఏం చేసింది? అమ్మా విజయ మా చెల్లి వెళ్ళిపోయింది. ఏం తీసుకోకుండా నాకు చెప్తే బాగుండు. ఆ రోజు నాకు చెప్పలేదు, నేను దొరికేసాను. ఆ రోజు మేము అందరం బాప్తిసం పొందాం. మా చెల్లిని అడిగితే మా చెల్లి ఇంటికి వెళ్ళిపోయింది అన్నాను. ఇంటికి వెళ్ళిపోయిందో అంటే ఏమో తెలియదండి. మరి నా బండి ఎక్కువ నేను మీ ఇంటికి తీసుకెళ్తాను అడుగుతాను. పాస్టర్ గారు వచ్చి మా చెల్లిని అడిగితే మా చెల్లి అయ్యగారు చేతులు పెట్టుకుని అయ్యగారండి క్షమించండి అయ్యగారు, నేను అప్పుడే బాప్తిసం తీసుకొని నేను బీఈడి పరీక్షలు రాయాలి, పాస్ అవ్వాలి, నాకు ఉద్యోగం రావాలి. అప్పుడు అయ్యగారు అన్నారు దేనికైనా వాయిదా ఇచ్చి కానీ బాప్తిసానికి అన్నారు. స్తోత్రం చెప్పండి. అలాగా 3 సంవత్సరాలు చదివిందండి, బీఈడి పరీక్షలు రాసిందండి, పాస్ అయ్యిందండి, టీచర్ ఉద్యోగం వచ్చేసిందండి. స్తోత్రం. ఇప్పుడు ఉద్యోగం వచ్చాక ఏం తీసుకోవాలండి? ఆదివారం సాక్ష్యం చెప్తే వచ్చింది నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు, రేపు సోమవారం ఏలూరులో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను, వచ్చే ఆదివారం నేను బాప్తిసం తీసుకుంటాను అని చెప్పింది. ఆదివారం సాక్ష్యం చెప్పిందండి. సోమవారం అయ్యగారి చేత ప్రార్థన చేయించుకొని ఏలూరు బస్సు ఎక్కింది. ఏలూరు వెళ్తూ ఉండగా గుడి వెళ్ళే లారీ వాడు పొద్దున్నే తాగేసాడంటండి. ఆ లారీ వాడు ఎదురుకుండా వస్తున్న బస్సుని అమాంతంగా గుద్దేసాడంటండి. గుద్దేసిన బస్సు అక్కడ ఆశ్రమ హాస్పిటల్ చూసావా రా
దాటిన వెంటనే వంతెన ఉంది ఏమ్మా, ఆ వంతెన మీద నుంచి కాలంలో పడిపోయింది బస్సు. ఆ బస్సులో ఎంతమంది ఉన్నారు? మొత్తం అందరూ నీటిలో మునిగిపోయి ఊపిరాడక చనిపోయింది. అందులో ఎవరున్నారు తెలుసా? మా చెల్లి ఉందండి. చెల్లి అంటే నాకు చాలా ఇష్టం. ఆవిడకి ఏం కావాలో అన్నీ కొనేవాడిని. ఇలాగ వార్త తెలిసిన తర్వాత ఒక ఆయన చెప్పాడు, ఇలాగ మీ అమ్మాయి మరి ఆమె కూడా నీటిలో మునిగిపోయి చనిపోయింది అన్నారు. గబగబా నేను, మా నాన్న, మరి మా సహోదరుడు, మేము ముగ్గురం వెళ్ళాం. అక్కడ ఏడుస్తున్నారండి తల్లిదండ్రులు. ఎవరు తాలూకు వాళ్ళే ఏడు చేస్తున్నారు, గోళ్ళమని గోల. వాళ్ళు చూసి దేవుడికి నాకు ఏడుపు వచ్చేసింది. మా నాన్న ఏడుస్తున్నాడు, నేను ఏడుస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, సాక్ష్యం చెప్తే ఏడుపు వచ్చేది నాకు. ఎందుకంటే మరం లేని కళ్ళెదురుగుండా జరిగిన సంగతి అది. మేము ఏడుస్తూ ఉంటే ఒక ఆయన చూసి మా దగ్గరకు వచ్చి అన్నాడు, ఏంటి మీరు ముగ్గురు ఏడుస్తున్నారు, ఎవరి కోసమే అని అడిగాడు మా నాన్న. మా నాన్న అన్నాడు, మా పాప కూడా ఇందులో చనిపోయిందండి, మా పాప శవం కోసం వచ్చాం, మరి ఎవరెత్తారు ఏంటో తెలీదు, దిక్కులేని వారిలాగా ఉన్నామండి అని అతను చెప్తే అతను అన్నాడు, నేను ఇప్పిస్తాను, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడని మా నాన్న చెప్పి 10 నిమిషాలకి మరి ఎవరితో మాట్లాడాడు ఏంటో మా చెల్లి శవాన్ని చాపలో చుట్టి శవాన్ని అట్టుకొచ్చేసారండి. శవాన్ని అట్టుకొచ్చిన తర్వాత మా నాన్న కేకలు పెట్టాడండి. మా నాన్న తట్టుకోలేకపోయి నన్ను పట్టుకొని మా అన్నని పట్టుకుని ఏడ్చేసాడండి. అప్పుడు కారు మాట్లాడుకుని శవాన్ని కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇంటికి వెళ్ళే లోపల ఇంటికాడ మా అమ్మగారు చనిపోయారండి. మా అమ్మ చనిపోయింది. చాలా బాధ వేసిందండి. ఏంటమ్మా ఇంతమంది ఉన్నారు, మా అమ్మను కాపాడలేకపోయారమ్మా అని వాళ్ళందరినీ అడిగాను. అందుట్లో కావడంటుంది, ఒరే అబ్బాయి మీ అమ్మ అన్నం తింటుంది, మేము చూసాం, ఈలోగా కుర్రోడు ఎవడొచ్చాడో మరి ఏం చెప్పాడో అక్కడక్కడ గట్టిగా అరిసి గుండె ఆగిపోయి చచ్చిపోయింది అన్నారండి. ఆ తర్వాత కారులో చనిపోయిన మా చెల్లిని తీసి మా అమ్మ శవం పక్కన పడుకోబెట్టి కౌరులు పెడుతున్నాం. చుట్టాలందరూ కౌరు పెడుతూ ఉంటే ఈలోగా మా నాన్న దొర్లి ఏడు చేసినోడు మాకు ఎవరు కనపడకుండా చేలు కలిపోయి పురుగుల మంది తాగి చచ్చిపోయాడండి ఆయన. గబగబా రైతు వచ్చి, బాబు రే మీ నాన్న చేలు పురుగుల మంది తాగి చచ్చిపోయాడు అన్నారు. వెంటనే మగోళ్ళందరినీ చేలోకి పంపించి చేలో చనిపోయిన మా నాన్నని తీసుకొచ్చారు. మా ఊరు గ్రామస్తులు అన్నారు, నాయన పొదుగుపోతున్నారు నాయన, కార్యక్రమం చేశారు అన్నారండి. వెంటనే చెల్లిని, అమ్మని, నాన్నని ఒకచోటే సమాధి చేసేసామండి. చెల్లి చనిపోయిందని అమ్మ చనిపోయింది నాన్న, ముగ్గురు ఒక రోజులో చనిపోయారండి. ఆ తర్వాత కొంతకాలం తర్వాత నా బంధువులు అందరూ నన్ను ఇంట్లోంచి గెంటేశారండి. ఎందుకు పనికిరానని, దేనికి పనికిరానని, ఎవరికి ఉపయోగపడనని. పిల్లరా నాకు కలిగి ఉన్న అన్నీ తీసేసుకుని అన్నం పెట్టి అన్నం లాగేసి రాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు నన్ను. నేను వెళ్ళనన్నాను. ఎందుకు వెళ్ళవని కాలర్ పట్టుకుని బయటికి ఈడ్చేసారండి. రాత్రి 10 అయిపోయిందండి. ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళాలో తెలియక మా అమ్మని చర్చికి తీసుకెళ్ళింది ఆవిడ. వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు పెట్టాను. ఏంటి బాబు అంది. కొంచెం అన్నం ఉంటే పెడతావా అమ్మ అన్నాను. పెడతాను ఆగాని పెడతాకి వెళ్ళింది, కానీ పెడతాకి కుండలో అన్నం లేదమ్మా. చాలా బాధ వేసింది. లేదురా అంద అన్నం. పర్లేదులమ్మ వెళ్ళిపోతాను అన్నాను. ఆగు అంది. ఏంటమ్మా, నువ్వు ఆకలి తట్టుకోలేవు కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావు అంది ఆవిడ. ఇప్పుడు కూడా ఉంది ఆవిడ. ఆ రోజు ఆ ప్లేట్ తీసుకొని, ఆ ఊరి పేర్లు మీకు తెలుసో తెలీదు,
నిడమర్రు, మందలపర్రు, బోనపల్లి, గణపవరం, పెప్పరి, పెంటపాడు, ముదురుడుపాడు, తాడేపల్లిగూడెం ఒకే జత పట్ల మీద 3 సంవత్సరాలు అడుక్కున్నానమ్మ నేను. అలాగ గుడి వెళ్ళిపోయి గుడాన్ని 3 సంవత్సరాలు ఉన్నాను బస్ స్టాండింగ్లో. ప్రతి రాత్రి ప్రతి పగలు అడుక్కుంటామే నేను అక్కడ. ఒక రోజున గుడివంతా తిరిగాను కానీ ఎవరు అన్నం పెట్టలేదు రాత్రి. సర్లేని అక్కడ పోలీస్ స్టేషన్ ఎదురుగుండా ఒడిపి హోటల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఓనర్ గారికి నమస్కారం చేశాను. అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతావా అన్నాను. ఆయన అన్నారు, 5 రూపాయలు నువ్వు తినేదాకా పెడతాను అన్నారు ఆయన. అయ్యా నేను అడుక్కున్నవాడిని అండి, నా దగ్గర డబ్బులు లేవండి అన్నాను. లేకపోతే వెళ్ళిపోమన్నారు. బయటికి వెళ్ళిపోయానండి. ఆకలి తట్టుకోలేక డబ్బులు కావాలన్నారు కదా అని ఆ పక్కనే నుంచుని భోజనానికి వెళ్ళేవాళ్ళు అందరినీ, అయ్యా 1 రూపాయి ఉండయా, అన్నం కొనుక్కుంటున్నాయ్యా, 1 రూపాయి ఉండయా, ఆకలి తట్టుకోలేకపోతున్నానయ్యా అండి. ఎంతమందిని అడిగాను, ఎవరు కూడా ఆ రాత్రి 1 రూపాయి కూడా ఇవ్వలేదండి. 10:30కి కట్టేయాలంటే కొట్లన్నీ 10:30కి కొట్లు కట్టేశారండి. ఇటేమో డబ్బులు రాలేదు, ఇటు భోజనం లేదు. ఆకలి తట్టుకోలేక కాళ్ళు చేతులు లాగేస్తుంటే ఆకలి తట్టుకోలేక ఏం చేశానంటే వారి పడేసిన ఎంగులాకులు ఉన్నాయమ్మ, ఆ ఎంగులాకులు మెతుకులు ఏరుకుని తిన్నాను కానీ ఆకలి తీరలేదమ్మ. అప్పుడు అమ్మ నాన్న జ్ఞాపకం ఇచ్చి, మా నాన్న ఉంటే ఎంత బాగుండని, నేను ఎందుకు బతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఈ అన్నం కోసమే బతికేది, చచ్చిపోతే ఈ ఆకలి ఉండదని నడుచుకుంటా ఆ తాడేపల్లిగూడెం బిజ్జి ఉంది. ఆ బిజ్జి పైకెక్కి పరిగెత్తికి వెళ్ళిపోయి కాలంలో దూకేద్దామని పరిగెత్తానండి. పరిగెత్తిన వాడిని ఎవరో నన్ను వెనక్కి లాగినట్టుగా జరిగిందండి. అదే సమయంలో చేపురోలు యోబు గారని పెత్తాడేపల్లి అక్కడ వాక్యం చెప్పి ఆయన గుడి వైపు ఆ వంతున వైపు కారు వస్తుంది. ఆ కారు వంతున మీద నడుస్తూ ఉంటే ఎందుకో కారులోంచి ఆ వంతున వైపు చూశాడంట. తిన్నంగా నేను కనపడ్డానంట ఆయనకి. రే కారు ఆపురా బాబు, ఆ కుర్రోడు ఎవరో పైకి ఎక్కేసాడు ఏంటరా నాయన, పడిపోతాడేమో అని ఆయన కారు దిగి నేను ఇలా పడిపోతూ ఉంటే ఆయన వెనకాల శబ్దం చేయకుండా అలా వచ్చి నన్ను గట్టిగా పట్టేసుకున్నాడండి. పట్టుకుని కిందకి తీసుకెళ్ళి కారులో ఎక్కించుకుని, ఎవరబ్బాయి నువ్వు అన్నాడు. పలానా అబ్బాయినండి. మరి ఏంటిది అన్నారు. ఆకలి తట్టుకోలేక చచ్చిపోదామని పైకి ఎక్కానన్నాను. అన్నారు. అమ్మ నాన్న చెల్లి చనిపోయారండి, నా బంధువులందరూ నన్ను ఇంట్లోంచి గెంటేశారండి. 3 సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నానండి. ఈరోజు ఎవరు అన్నం పెట్టలాగా ఆకలి తట్టుకోలేక చచ్చిపోదామని పైకి ఎక్కానన్నాను. అప్పుడు ఆ దైవజనుడు ఎవరున్నా ఎవరు లేకపోయినా నీకు యేసయ్య అన్నాడు, రాని నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేసాడమ్మ ఆయన. యేసయ్య ఎవరి రూపంలో వచ్చాడురా చెప్పండి అమ్మా. పాస్టర్ గారి రూపంలో వచ్చి నన్ను కాపాడాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతకాలం అయిన తర్వాత ఎవరైతే నన్ను గెంటేశారు, ఎవరైతే నన్ను త్రోసేశారు, వాళ్ళందరూ మన దగ్గరే ఉన్నారమ్మా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చిన్న రిక్వెస్ట్, అడగనా వద్దా అమ్మా, అడగనా వద్దా? మరి అబద్ధం ఆడకూడదు. ఇంకా నేను బాప్తిజం పొందలేదు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొచ్చండి. అబద్ధం ఆడనన్నారు మీరే. అది మీ మాటే మీకు ఒక రతం. అది దయచేసి బాప్తిజం లేనివారు, తీసుకోలేని వారు ఎంతమంది ఉన్నారు చేయొచ్చండి. పురుషులు, స్త్రీలు, యవనస్తులు. బలవంతం కాదు, ఎవరికి బలవంతంగా రక్షణ ఎవరు ఏమండి. ఒకసారి చేయెత్తిన వారు ఒకసారి లేచి నిలబడండి అమ్మ. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మిగతా అందరూ కళ్ళు మూసుకోండి అమ్మ. మిగతా అందరూ కళ్ళు మూసుకోండి. బాప్తిజం లేనివారు, నిజంగా తీసుకుంటానన్న వాళ్ళు లేచి నిలబడండి. ఏడాకోళం ఇవన్నీ దేవునితో ఏడకు. రే బాబు
కళ్ళు మూసుకోండి, మోకరించండి. మీరు అందరూ మోకాళ్ళ మీద ఉండండి. మరక మీద ఉన్న వాళ్ళు అందరూ మోకరించండి. ఇందాక నుంచి చూస్తున్నారు, మోకరిస్తలేదు మీరు అందరూ. నిజంగా నేను బాప్తీసం తీసుకుంటానన్న మాత్రమే లేచి నిలబడండి. మీరు ఎప్పుడు తీసుకుంటారో తీసుకోండి, కానీ బలవంతంగా తీసుకోవద్దు. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ఒక్కసారి అమ్మ ఇలా స్టేజీ కాడికి వస్తారా, లేచి నిలబడిన వాళ్ళు. బుజ్జి మీరు అనుకున్నానమ్మా. సండే స్కూల్ టీచర్ ఎవరు అక్కడ అమ్మా? ఎవరు ఏది దాంపై వెళ్ళరండి. పిల్లలు కాకేమ్మా సండే స్కూల్ టీచర్ గారు వెళ్ళరండి. ఇంకా ఎవరున్నారు రమ్మా.